ఎక్స్క్యూజ్ మీ అన్నా. గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ నైట్ రా, పోరా, రేపు పొద్దున కలుద్దాం. అన్నా నీ తమ్ముడు పేట్రు నా ఫ్రెండ్ ఆదిని ఒక అమ్మాయిని కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు అన్నా. పోలీసుడికి ఈ గత. తీసుకెళ్లి మురికి కాలంలో పడేయండి. ఆ విషయం చెప్దామనే వచ్చానన్నా. ఇటు రా. బామ్మో నన్నేం చెయ్యకూడదు. వాడి పేరేంటి? పేరు ఆదిత్య అన్న, కానీ మేము వాడిని ఆది. అమ్మో ఏంటన్నా మాట్లాడుతుంటేనే కొడతారు అన్న. నేనేం చేయలేదన్నా, అంతా మీ తమ్ముడే అన్న. తమ్ముడు గురించి ఒకటి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే లేపేయకుండా షర్ట్ తీసుకురారా. మండిపోతుంది. ఇది చెప్పడానికి వచ్చాడు. రమేష్ గా నీకు ఇది అవసరం అంట. సైలెంట్ గా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నువ్వు వాడికి ఫ్రెండ్. నా తమ్ముడి మీద బ్యాడ్ గా చెప్తావా? అలాగేనా, ఎక్కుతా అన్నా. మీరు కూర్చోండి. నిన్ను కూడా కడుపు చంపుతాను. ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? మామా, కనకదుర్గమ్మ గుడి దగ్గర ఉన్న ఓల్డ్ ఫ్యాక్టరీ త్వరగా వచ్చాయి. వాళ్ళ అన్నను కూడా తీసుకొచ్చాయి. బండి తీరా. దివ్య, అది అక్కడ ఒక కిటికీ ఉందా? అవును. దాని పక్కన ఒక కత్తి ఉంటుంది చూడు. అవును, నీకెలా తెలుసు? సరే, ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? ఇప్పుడు పిల్ల వస్తుంది, అది వచ్చాక తప్పించుకుందాం. పిల్లొస్తుందా? ఏమంటున్నావు? అవును దివ్య, నమ్ము ప్లీజ్. మన దగ్గర నుండి ఎస్కేప్ అవ్వలేరురా. అవునన్నా, నువ్వు ఎంత గొప్పడివి. శబ్దం వెళ్ళు. దివ్య రా. దివ్య అది చంపేస్తాను. అది వద్దు బిడ్డ, చెప్పేది విను, వదిలే. నేను అదే చెప్తున్నాను, వదిలే. కుదరదు. నేను కూడా వదలను. రే, నేను దానికోసం జైలు శిక్ష అనుభవించాను రా. నేను కూడా చాలా కాలం ప్లాన్ చేశాను. నాకదంటే ప్రాణం. రే, నాకు అదంటే ప్రాణం రా. ఏంటయ్యా, నా వయసుకి ఇది కరెక్ట్, నీ వయసుకి కరెక్టా? తమ్ముడు, దానికి వయసుతో పని లేదు, కోరిక ఉంటే చాలు. అన్నా, వాళ్ళతో మాట్లాడే లాభం లేదు, కాల్చేయమంటావా? చివరిగా చెబుతున్నాను పీటర్, కావాలంటే చెరుసగం తీసుకుందాం. అన్నా, అలా మాట్లాడొద్దు, మొత్తం నాకే, నిన్ను నరికేస్తాను. ఏంటి, పూర్తిగా నీకే కావాలా? వద్దు పీటర్, చెప్పేది విను, లేదంటే లేపేస్తాను. అన్నా, నన్ను కాల్చేయమంటావా? రే, నా చేతిలో గరిట ఉందనుకుంటున్నావా? నేను కాల్చనా?